హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, కవిత గారు ఆ వాయిదాలకి తనని వర్చువల్గా కాకుండా నేరుగా ప్రవేశపెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేసింది సార్. అంటే ఇన్ని రోజుల దాకా వర్చువల్గానే ఆమెను పెట్టడం జరిగింది. మరి ఎందుకు వర్చువల్గానే ప్రవేశపెట్టారు, నేరుగా ఎందుకు పెట్టలేదు? మరి ఇప్పుడు ఏమైనా ఛాన్స్ ఉందా సార్? కవిత ఈరోజు ఒక విజ్ఞప్తి చేసింది. అదేంటంటే ఆమెకు ఫ్రైడే అంటే 7th వాయిదా ఉంది. మళ్ళీ అంటే జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుందన్నమాట. 7th వాయిదా ఉంది. ఆ వాయిదాకు నన్ను వర్చువల్గా కాకుండా నేరుగా పెట్టండి అని చెప్పింది. ఎందుకంటే గత వాయిదా ఏప్రిల్ 23 ఉంది. ఏప్రిల్ 23 ఆమెను జైల్లో నుంచే వర్చువల్గా ప్రవేశపెట్టారు. మామూలుగా పెద్ద జైళ్ళల్లో ఒక వర్చువల్ రూమ్ పెడతారు. ఆ రూమ్లో కెమెరాస్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ రూమ్లో వీళ్ళని నిలబెడతారు. సో నిలబెట్టినాక అక్కడ జడ్జి గారు కోర్టులో నుంచి ఏమైనా అడుగుతారు ప్రశ్నలు. జైల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అంత బాగానే ఉందా, ఏమన్నా మీకు ఎవరైనా టార్చర్ చేయడం కానీ లేకపోతే కొట్టడం కానీ చేస్తున్నారా, ఇవన్నీ అడుగుతారనమాట. అవన్నీ హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ అడిగినాక ఓకే అయినాక వాయిదా మళ్ళీ వేసేస్తుంటారు అనమాట. ఆమె ఏమన్నా చెప్పుకోవాలంటే జడ్జి గారికి డైరెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇది జనరల్గా జరిగే జైల్లో నుంచి జరిగే ప్రాసెస్. చాలామందికి ఇలాగే చేస్తుంటారు. అయితే జనరల్గా జైలు నుంచి కోర్టుకు ఎందుకు వాయిదాకి తీసుకెళ్లరు అన్నప్పుడు, ఈ వర్చువల్గా ఎందుకు పెడతారు అన్నప్పుడు రకరకాల కారణాలు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కార్ట్ పోలీసులు సరైన సంఖ్యలో లేకపోవచ్చు. ఈమెని కాదు, ఎవరైనా ఒక ఖైదీ కోర్టుకు వాయిదాకి తీసుకుపోయే టైంలోనే బయట బందోబస్తులు కావచ్చు, సీఎంలు విజిట్లు కావచ్చు, ఇంకేమన్నా ఉన్నప్పుడు ఎస్కార్ట్ పోలీసుల్ని దానికి వినియోగిస్తారు. సో అందువల్ల ఇక్కడ వీళ్ళకి ఎస్కార్ట్ పోలీసులు ఉండరు. అందువల్ల వర్చువల్గా పెడతారు. మామూలుగా అయితే చిన్న చిన్న జైళ్ళల్లో ఎస్కార్ట్ పోలీసులు రాకపోవడం వల్లే సామాన్యమైన ఖైదీలు నెలల తరబడి ఏళ్ల తరబడి కూడా మగ్గుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కోర్టు వాయిదాకి తీసుకెళ్లరు. వాయిదాకి తీసుకెళ్ళకపోతే వాళ్ళు కళ్ళు మూసుకొని జడ్జెస్ మళ్ళీ ఇంకో 14 రోజులకి వేసేస్తారు. అలాగా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే చిన్న ఖైదీల విషయంలో ఎస్కార్ట్ పంపించడానికి కూడా గవర్నమెంట్ పెద్ద ఆసక్తి చూపదు. సో ఇలాగా చాలామంది, అందుకనే మన దేశంలో 70% ఖైదీలలో అండర్ ట్రయల్సే ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి చాలామందికి ఎస్కార్ట్ వచ్చి రెగ్యులర్గా వాయిదాలకు తీసుకెళ్తే కేసు డిస్పోజ్ అవుతుంది, కానీ అది చేయరనమాట. సో అందువల్ల కూడా ఖైదీలు మగ్గుతుంటారు. వాళ్ళ గురించి ఎవరు కూడా పట్టించుకోరు. అయితే ఇంకొన్ని విషయాలు, ఇప్పుడు పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్లారంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళని అయితే కంపల్సరీ తీసుకెళ్తారు. మన చంద్రబాబు విషయంలో చూసాం. ఎవరైనా సరే పెద్ద కొంత సెలబ్రిటీ ఖైదీలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కోర్టులో ప్రవేశపెడతారు ఆ రోజు. ఎందుకంటే అది సీరియస్గా తీసుకుంటారు కాబట్టి. మరి ఈ కవితను ఎందుకు వర్చువల్గా పెట్టారన్నప్పుడు అది కవిత చేసుకున్న స్వయంకృతాపరాధమే. కవిత ఏంటంటే లాస్ట్ టైము వచ్చినప్పుడు ఆమె మీడియాతో మాట్లాడడం అక్కడ కోర్టులో, తర్వాత ఈ కేసు దర్యాప్తు గురించి కామెంట్లు చేయడం, ఇవన్నీ చేసింది. అది జడ్జి గారికి కోపం వచ్చింది. కావేరీ బావేజ్కి కోపం వచ్చి డైరెక్ట్గా కవితనేమనలేదు, కానీ వాళ్ళ అడ్వకేట్ మోహిత్ రావు వాళ్ళతో మాత్రం సీరియస్గానే జడ్జి గారు వార్నింగ్ ఇచ్చారు. ఇంకొకసారి ఇలాంటి జరిగితే నేను ఒప్పుకోను. కోర్టులో ఆమె ఒక అండర్ ట్రయల్గా వస్తుంది కోర్టుకి. సో వచ్చినప్పుడు ఎందుకు అవసరమైతే వచ్చిందో ఆ పని చూసుకొని వెళ్ళాలి, కానీ మీడియాతో మాట్లాడడానికి ఆమెకు పర్మిషన్ లేదు. సో మీడియాతో ఎలా మాట్లాడుతున్నామో అట్లాగే ఈ దర్యాప్తు గురించి, దర్యాప్తుని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆమె నెగిటివ్ కామెంట్స్ చేయడం కూడా కరెక్ట్ కాదని కోర్టులో జడ్జి గారు ఈమె అడ్వకేట్స్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమైంది. సో దానివల్ల అందుకని ఆమెను నెక్స్ట్ టైము ఫిజికల్గా అపియర్ కాకుండా జడ్జి గారు ఏం చేశారంటే వర్చువల్గా పెట్టేశారు. సో మరి కవిత ఎందుకు ఇప్పుడు వర్చువల్గా కోరుకుంటుంది అనుకున్నప్పుడు, జనరల్గా జైల్లో ఉన్న ఖైదీలు మామూలుగా బయట ప్రపంచం చూద్దాం అనుకుంటారు. వాళ్ళు బయట ప్రపంచం చూసేది ఎప్పుడు? వాయిదాలప్పుడు చూస్తారన్నమాట. మామూలు ఖైదీలు ఏం చేస్తారంటే ఎస్కార్ట్ ఖైదీలకి డబ్బులు ఇచ్చి కొంతసేపు అక్కడ ఉండడము, లేకపోతే మధ్యలో ఎక్కడైనా మంచి బిర్యానీ తినడము, ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజే కుదిరేది. ఎస్కార్ట్ పోలీసులు కానీ కోఆపరేట్ చేస్తే
వాళ్ళు చేస్తారు. ఇంకా కొంతమంది ఎక్కువ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇండ్లకు పోవడం, వాళ్ళ భార్యలతోనో లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్తో గడపడం కూడా చేసే సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. ఆ మధ్య కూడా నయీం వాళ్ళ అనుచరుడు నయీం చనిపోయిన తర్వాత ఎస్కార్ట్ పోలీసులు పర్ డే 30,000 ఇచ్చేవాడు. కోర్టులో క్లర్క్కి డబ్బులు ఇస్తే వాళ్ళ ఫైల్ ముందు పెడతాడు. అర్లీ మార్నింగ్ 11కి అంతా ఫైల్ వచ్చేస్తుంది. 11:30 కోర్టులో పని అయిపోయినాక ఇతను బయటకు వచ్చి ఒక డాబా దగ్గర హోటల్ ఉంటే అందులో 4-5 రూములు రెంట్కి తీసుకొని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళ అంచర్లు అందరూ వచ్చుంటారు. కొంతమంది ల్యాండ్ సెటిల్మెంట్ బ్యాచ్ని కూడా తీసుకొస్తారు వాళ్ళు. ఇతను ఏం చేశాడంటే మందు, బిర్యానీ ఈ వ్యవహారాలన్నీ చేయడం, ఆ ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం, పంచాయతీలు చేయడం అక్కడే, ఇవన్నీ చేసి ఈవినింగ్ ఎప్పుడో జైలుకి తీసుకెళ్ళేవాడు. ఇది లీక్ అయింది. ఎలా లీక్ అయిందంటే ఎస్కార్ట్ పోలీసులకి మేము వెళ్తామని డిమాండ్ అనమాట. ఎందుకు 30,000 వస్తుంది కదా. సో ఆ గొడవల్లో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు ఒకరి మీద ఒకరు. సో అలా లీక్ అయిందనమాట. దాని తర్వాత తనకి కోర్టుకి తీసుకుపోవడం మానేశారు. ఇలాగే జరుగుతుంటుంది అనమాట. అందువల్ల కవిత ఏంటంటే ఒకటి కొంత బయట ప్రపంచాన్ని చూడదాం అనుకోవచ్చు. 2 అక్కడికి వెళ్తే ఎవరో ఒకరు, ఇప్పుడు జైలు అనుకో కొంతమందే రావాలి, వారానికి 2 సార్లు ములాఖత్ ఉంటుంది, అది కూడా ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. అక్కడ మధ్యలో మనకి ఇనుప తెర ఉంటుంది, అందువల్ల ఇబ్బంది ఉంటుంది. అదే కోర్టు దగ్గర అనుకో కొంతవరకు దగ్గరకు వచ్చి మాట్లాడచ్చు ఎవరైనా, అట్లా ఆమె హస్బెండ్ కావచ్చు ఇంకెవరైనా కూడా కోర్టు దగ్గర మాట్లాడచ్చు. అటువంటి అవకాశాలు ఆమెకు ఉంటాయి. సో అందుకని ఆమె ఫిజికల్గా అడిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే జడ్జి గారు ఇస్తారా ఎవరైనా తెలీదు. ఏదేమైనా ఆమె బెయిల్కి అయితే ఆల్రెడీ అప్లై చేసింది. దాని మీద వాదోపవాదాలు జరిగాయి. దాని మీద తీర్పు 6వ తేదీకి రిజర్వ్ చేశారు. సో 6వ తేదీ కానీ ఆమెకు బెయిల్ వస్తే బెయిల్ వచ్చేసి బయట వచ్చేస్తుంది. రాకపోతే 7వ తేదీ ఆమెకు వాయిదా ఉంది. అందుకని ఆమె ముందుగానే అడిగింది 7వ తేదీ వాయిదా ఉంది కాబట్టి ఆ వాయిదాకి నేను ఫిజికల్గా రావడానికి పర్మిషన్ ఇవ్వండి అని. మరి పర్మిషన్ ఇస్తుందా? ఆల్రెడీ జడ్జి గారు ఆమె మీద కోపంగా ఉన్నారు కాబట్టి లేదు నువ్వు వర్చువల్గానే అపియర్ అవ్వు అని చెప్తారా అనేది చూడాలి. అట్లా కానీ చెప్తే కవిత కొంత ఇబ్బంది, అది ఒక అంశం. రెండవది కేజ్రీవాల్కి సుప్రీంకోర్టులో ఒక ఊరట దొరికే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ ఖన్నా అండ్ త్రిపాఠి వాళ్ళిద్దరు జడ్జెస్, దీపాంకర్ దత్తా ఇంకొక జడ్జి పేరు. సో వాళ్ళిద్దరు జడ్జెస్ బెయిల్ మేము ఇచ్చే అవకాశం ఉంది అని ఈడీకి చెప్పారు. మధ్యంతర బెయిల్ అనమాట ఎలక్షన్ల ముందు. ఎందుకంటే ఎన్నికలు ఫెయిర్ ప్లే అంటారు. ఫెయిర్ ప్లే అంటే అందరూ లెవెల్ ప్లే అంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి ఎన్నికల్లో నాయకులకి. కానీ ఈయన్ని తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయన కొన్ని రాష్ట్రాలలో ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించాల్సి ఉంది. దానివల్ల ఆయనకి బెయిల్ ఇవ్వకపోతే అది నిరాకరించినట్టు అవుతుంది. ఈ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేది ఉండదు డెమోక్రసీలో, అది ఇంపార్టెంట్. మనకి చంద్రబాబు గారికి బెయిల్ విషయంలో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇలాంటి కామెంట్సే చేశారు. చంద్రబాబు గారు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన్ని జైల్లో పెట్టడం వల్ల ఆ పార్టీ విన్నింగ్ అవకాశాలను దెబ్బతీసినట్టు అవుతుంది, అది కరెక్ట్ కాదు అనేది ఇక్కడ కూడా హైకోర్టులో చెప్పారు. ఇదే లాజిక్ని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా చెబుతున్నారు. సో ఈ లాజిక్ ప్రకారం మనకు కానీ ఆయనకు కానీ మధ్యంతర బెయిల్ ఇస్తే అది కొంత సంచలనం అవుతుంది అన్నమాట. సుప్రీంకోర్టు కేజ్రీవాల్కి కానీ ఇస్తే మాత్రం అది సంచలనం అవుతుంది. ఆయన బయటకు వచ్చి మళ్ళీ మోడీ మీద విమర్శలు పెట్టే అవకాశం ఉంది. ఆ రకంగా మోడీకి కొంత ఇబ్బంది అని చెప్పచ్చు. సో అది కానీ జరిగితే కవితకు కూడా ఆ సేమ్ కేసు కాబట్టి కవిత కూడా అదే టర్మ్స్లో అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడైతే ట్రయల్ కోర్టుకి ఆమె ఈ పిటిషన్ పెట్టింది. ట్రయల్ కోర్టు ఇవ్వకపోతే ఇదే విషయం మీద హైకోర్టుకి వెళ్ళేదానికి అడ్వకేట్ మోహిత్ రావు అండ్ అదర్స్ రెడీగా ఉన్నారని చెప్తున్నారు. సో ఆమెను ఫిజికల్గా తీసుకురావాలని హైకోర్టుకు కూడా అడిగే అవకాశం ఉంది. ఏదేమైనా కవిత ఒక తప్పు ఏం చేస్తుందంటే ట్రయల్ కోర్టు జడ్జితో గొడవ ఎప్పుడు పెట్టుకోకూడదు. అది బేసిక్ ఇదనమాట. ఎప్పుడు మనం జడ్జి దగ్గర మర్యాదగా అనుకోగా ఉండడం ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పనిచేస్తాయి మెంటల్గా, వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది కదా, అటువంటి ఇరిటేషన్ కలిగించుకోకూడదు. జడ్జెస్ దగ్గర బుద్ధిగా ఉండడం అనేది అవసరం అన్నమాట.
మరి కవిత ఎందుకు అవన్నీ పరిగణలోకి తీసుకోకుండా బిహేవ్ చేస్తుందో, అదేమి ఆమె ఇంకా ఇక్కడ తెలంగాణలో తమ రాష్ట్రం ఉంటే అధికారం ఉంటే ఎలా బిహేవ్ చేస్తుందో అలా చేస్తే కుదరదు. అక్కడ ఏంటంటే జడ్జి గారిది గౌరవించాలా. మనం చూసాం చంద్రబాబు గారు ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేశారు. సో అది ఇంపార్టెంట్. సో మేబీ ఒక్కోసారి సులభంగా నేర్చుకుంటారు మనుషులు, ఒక్కోసారి హార్డ్ వేలో నేర్చుకుంటారు. ఈమెకి ఇప్పుడు ఆ షాక్ ఇచ్చింది కాబట్టి కావేరి బావేజ్ గారు నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండొచ్చు.